దస్త్రమా డిస్కస్ కొర్రీలు వేసి వెనక్కి పంపించడమే. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లు ఇదే తీరు. 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడివక్కడే. ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. సో మనం చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలే కలెక్టరేటు, సీసీఎల్ఏ కార్యాలయాలు నటిస్తూ ఉన్నాయి. ఇక మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా సరే దసరా వచ్చిందంటే పరిష్కారం మాట నుంచి కొర్రీలేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు. వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపించేస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ళు సమయం పడుతుంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే తమకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి హక్కు వారిపై అంటే పక్క వారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాత రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పెట్టేయడము రివాజుగా మారింది. ఎన్ని కొర్రీలు వేస్తే అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అనే భావన కలెక్టరేట్లోని కొందరు రెవెన్యూ అధికారులకు పాతుకుపోయింది. సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం. రెవెన్యూ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచించే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. వచ్చేవన్నీ దీర్ఘకాలిక సమస్యలే. గ్రామాల్లో వేల రెవెన్యూ సమస్యలు సుదీర్ఘంగా కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దసరాలు కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాలకు వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాయి. ఇందులో 22A నిషేధిత భూములకు సంబంధించిన వాటితో పాటు సుమేటో కలెక్టర్లు, చుక్కల భూములు, రీసర్వేకి సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా దస్త్రం వచ్చిందంటే కొన్ని చోట్ల కలెక్టరేట్ల అధికారులు లోపాలు ఉన్నాయని వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టరు, సంయుక్త కలెక్టర్ కూడా వారు చెప్పిన దానికి తల ఊపుతున్నట్లు పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా భూములకు సంబంధించి పరిష్కారం అయితే చేయాలని చెప్పేసి పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్